యిర్మీయా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. యిర్మీయా ప్రవక్త దేవునికి ఆ ప్రజల నిమిత్తం చేస్తున్నటువంటి ప్రార్థన. ఈ పాత నిబంధన పాఠ్యభాగము యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎవరున్నారు ఇందులో? ఏ ప్రవక్త ఉన్నారు? యిర్మీయా ప్రవక్త కనిపిస్తున్నారు. యిర్మీయా ప్రవక్తకు మరొక పేరు ఉంది. ఏంటా పేరు? విలాప ప్రవక్త. కన్నీటి పర్యంతమై ఆయనకు అప్పగించబడినటువంటి ఆత్మల నిమిత్తమై భారంతో ప్రార్థన చేసే ఒక ప్రవక్త అని ఆయనకు పేరు. ఆయనకు అప్పగించబడినటువంటి ఇజ్రాయేలీలను బట్టి, చెరపట్టబడినటువంటి ఇజ్రాయేలీలను బట్టి, బబులోను సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఆ చెరపట్టబడినటువంటి ప్రజల నిమిత్తమై గోడు విన్నవిస్తూ ఉన్నాడు ప్రవక్త అయినటువంటి యిర్మీయా ప్రవక్త. ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎడతెగక, కన్నీటి పర్యంతమై, అయ్యా మీరు ప్రేమించినటువంటి జనాంగము, మీరు కట్టినటువంటి జనాంగము, మీరు కూర్చున్నటువంటి జనాంగము, మెరీబ జలాలను ఇచ్చి దాహం తీర్చినటువంటి జనాంగము, పుర్రెలను కురిపించి ఆహారం పెట్టినటువంటి జనాంగము ఈ జనాంగం. అట్లాంటి మేము ఈరోజు బబులోను రాజ్యంలో చెరపట్టబడి బానిసలుగా బ్రతుకుతున్నామయ్యా అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక ప్రవక్త చేసేటువంటి ప్రార్థన యెహోవా దేవుడు చాలా జాగ్రత్తగా వినటం మనం చూస్తున్నాం పాత నిబంధన గ్రంథంలో. ముఖ్యంగా ఏలియా చేసిన ప్రార్థన విన్నాడండి. ఆహారాన్ని దేంతో పంపించడానికి? కాకోలతో పంపించాడు, రొట్టెలు పంపించాడు. ఆయన ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షము నిలిచిపోయింది. తదుపరి మరలా ప్రభువా, ఈ ప్రజలు మారినట్టున్నారయ్యా, వీరికి కాస్త వర్షం కురిపించవయ్యా, భూములు బీడు బారిపోయినాయి, చెట్లు ఓడు బారిపోయినాయి, జీవితాలు వికటిస్తూ ఉన్నాయి అని ప్రార్థన చేయగా మరలా ఆయన వర్షం కురిపించినటువంటి వాడు. ప్రవక్తలు ఏది అడిగితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు. ప్రవక్తలు ఎందు నిమిత్తమై ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనను ఆమేనని ముద్ర వేసేవాడు.